హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలబారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నానా నానా అని అంబిక పిలుస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి సహస్ర హాల్లోకి వచ్చి ఏమైంది అంబిక అని చెప్పి అడుగుతూ ఉంటారు. నాన్న ఎంతో నమ్మి ఆ లక్ష్మి పేరు మీద 200 ఎకరాలు రాశారు కదక్క. ఆ లక్ష్మి ఆ 200 ఎకరాలు తీసుకొని ఇంటి నుంచి పారిపోయిందక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే పద్మాక్షి సహస్ర ఒక్కసారి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఏంటక్క, మీరు కూడా నమ్మట్లేదా? నేను చెప్పింది నిజం. ఇదిగో ఆ లక్ష్మి ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టు లెటర్ కూడా రాసింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడే భక్తవచ్చలం బయటికి వచ్చి ఏమైంది అంబిక, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బ్లడ్ రిలేషన్ని నమ్మలేదు, భార్యని నమ్మలేదు, ఎవరిని నమ్మకుండా ముక్కు మొహం తెలియని లక్ష్మి పేరు మీద 200 ఎకరాలు రాశారు కదా నాన్న. ఆ లక్ష్మి వాటిని తీసుకొని ఉడాయించింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అంబిక, మాటలు జాగ్రత్తగా రానివ్వు. లక్ష్మి గురించి నీకు తెలియదేమో, నాకు బాగా తెలుసు అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఏంటి నాన్న, మాకంటే నీకు ఆ లక్ష్మి ఎక్కువైందా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అవును, మీ అందరికంటే నాకు లక్ష్మే ఎక్కువ అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఆ లక్ష్మి ఈ ఇంటికి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ఇంట్లో వాళ్ళందరినీ ఏదో మందు పెట్టి తన వైపు తిప్పేసుకుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది విహారి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అక్క, నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి? మొన్నటి వరకు లక్ష్మిని తిట్టేదానివి, ఇప్పుడు లక్ష్మి కోసం నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నువ్వు ఆగు అంబిక, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి, లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురావాలి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. నిన్ను కూడా ఆ లక్ష్మి మందు పెట్టి మార్చేసినట్టుందక్క, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంబిక పద్మాక్షిని అంటూ ఉంటుంది. నాన్న విహారి, లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురా నాన్న. లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఏంటి? నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారి అంటాడు. బావా, నేను కూడా వస్తాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, సహస్ర నువ్వెక్కడికే, అసలే నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు, నువ్వు రెస్ట్ తీసుకో, అవసరమైతే విహారితో నేను వెళ్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక అందరూ కూడా పద్మాక్షి వైపు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీరెవరూ అవసరం లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక విహారి రూమ్లోకి వెళ్తూ ఉంటే, నాన్న విహారి, లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది, నువ్వేంటి ఇంట్లోకి వెళ్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. పైన రూమ్లో నా ఫోన్ ఉందమ్మా, ఫోన్ తెచ్చుకుంటాను అని చెప్పి విహారి అంటాడు. ఇక విహారి రూమ్లోకి వెళ్తాడు. విహారి వెనకే యమున, చారుకేశ, వసుధ, పండు కూడా వెళ్తారు. నాన్న విహారి, లక్ష్మి ఎక్కడ ఉన్నా తీసుకొచ్చే బాధ్యత నీదే అని చెప్పి యమున అంటూ ఉంటుంది. లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తానమ్మా అని విహారి అంటూ ఉంటాడు. విహారి, తెలుసో తెలియకో తప్పు చేశాను, నేను చేసిన తప్పును క్షమించు విహారి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నువ్వేం తప్పు చేశావమ్మా అని విహారి అడుగుతూ ఉంటాడు. విహారి, లక్ష్మి మెడలో నువ్వు తాళి కట్టావన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి యమున అంటుంది. విహారి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అవును విహారి, నువ్వు లక్ష్మి మెడలో తాళి కట్టావని, లక్ష్మి నీ భార్యని నాకు తెలుసు, కానీ మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు బాగా బుద్ధి చెప్పి లక్ష్మి గురించి అర్థమయ్యేలా చేశాడు. లక్ష్మియే నీ భార్య విహారి, నా మీద ఒట్టేసి లక్ష్మి ఎక్కడ ఉన్నా తీసుకొస్తానని చెప్పు విహారి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. సరే అమ్మా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా భార్య కనక మహాలక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. విహారి, నేను కూడా వస్తాను అని చెప్పి చారుకేశ అంటాడు. వద్దులే మౌయ్య, మీరు ఇంకో వైపు వెళ్ళి వెతకండి, అందరం ఒక దగ్గరికే వెళ్తే లక్ష్మి మనకి కనిపించకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. సరే విహారి అని చెప్పి చారుకేశ అంటాడు. వసుధ జాగ్రత్త, లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొస్తాం అని చెప్పి చారుకేశ అంటాడు. ఇక విహారి, చారుకేశ ఇద్దరు కూడా బయలుదేరతారు. నేను కూడా లక్ష్మిని వెతుకుతాను, లక్ష్మి ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను అని పద్మాక్షి అంటూ ఉంటే, వదిన మీరెక్కడికి, లక్ష్మి కోసం విహారి చారుకేశ వెళ్ళాడు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. లక్ష్మిని ఎవరో కావాలని ఇంట్లో నుంచి తీసుకెళ్లలేదు, తనంతట తానే వెళ్ళిపోయింది. విహారిని చారుకేశిని చూసినా కూడా లక్ష్మి వాళ్ళకు కనపడకుండా దాక్కోవచ్చు, ఎందుకంటే తను తిరిగి ఈ ఇంటికి రావాలనుకోవట్లేదు కాబట్టి నేను కూడా ఒకవైపు వెళ్ళి వెతుకుతాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి కూడా లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అసలు పద్మాక్షి అక్కకు ఏమైంది, లక్ష్మి కనిపించకపోతే పద్మాక్షి అక్క వెతకడం ఏంటి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. వస్తే లక్ష్మి, నిన్ను అజ్ఞాతంలోకి వెళ్ళమన్నాను,
నువ్వు అజ్ఞాతంలోకి వెళ్తానని ఇంటి నుంచి వెళ్ళిపోయావు. కానీ నిన్ను వెతుక్కుంటూ ఇంతమంది వస్తున్నారు. నువ్వు ఎవరో ఒకరి కంట పడతావు. నువ్వు మళ్ళీ తిరిగి వస్తే ఖచ్చితంగా ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భక్తవత్సలం బాధపడుతూ ఉంటాడు. మామయ్య గారు బాధపడకండి, లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా విహారీ వెతికి తీసుకొస్తాడు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. పాపం లక్ష్మి అసలే అమాయకురాలు యమున, ఎక్కడుందో ఎలా ఉందో ఎన్ని కష్టాలు పడుతుందో అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. లక్ష్మి చీమకు కూడా హాని తలపట్టదు మావయ్య గారు. అలాంటి లక్ష్మికి ఆ దేవుడు మంచి చేస్తాడు. మనం ఎవరో లక్ష్మి గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమున వదిన చెప్పింది నిజమే నాన్న అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. విహారీతో అనుకోకుండా జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సహస్ర ప్రెగ్నెంట్ అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ లక్ష్మిని వెతుక్కుంటూ రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటాడు. చారుకేశ కూడా లక్ష్మిని వెతుక్కుంటూ స్కూటీ మీద వెళ్తూ ఉంటాడు. పద్మాక్షి కూడా కారులో లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఒసే లక్ష్మి, ఎప్పుడు నిన్ను అసహించుకునేదాన్ని, కానీ ఇప్పుడు నీ కోసం నేను రోడ్డు ఎక్కాల్సి వచ్చిందే, నిన్ను వెతుక్కుంటూ తిరగాల్సి వచ్చిందే. ఒకే ఒక్క కారణం. ఆ ఒక్క కారణం లేకపోతే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకు మొదటగా సంతోషపడేదాన్ని నేనేనే అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటుంది. ఎక్కడ చచ్చావే, తొందరగా కనిపించు అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ మెల్లగా కార్ డ్రైవ్ చేస్తూ లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది. కనిపించిన వాళ్ళందరినీ లక్ష్మి ఫోటో చూపించి ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ కూడా పద్మాక్షిలానే కనిపించిన వాళ్ళందరినీ లక్ష్మి ఫోటో చూపించి అడుగుతూ ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక రాత్రి అవుతుంది, చీకటి పడుతుంది, చలి బాగా ఉంటుంది. లక్ష్మి అలా చలిలో నడుచుకుంటూ ఈ రాత్రికి ఎక్కడో ఒక చోట ఉండిపోయి ఉదయాన్నే లేచి ఈ ఊరు నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను, అప్పుడే నేను విహారీ గారికి కనిపించను అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. అప్పుడే విహారీ గారు సహస్రమ్మ సంతోషంగా ఉంటారు అని లక్ష్మి మనసులో అనుకుంటూ అటు ఇటు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక చివరిగా ఒక గుడి దగ్గరకు వెళ్తుంది. శివయ్య, ఈ రాత్రికి నాకు ఆశ్రయం ఇవ్వాల్సింది నువ్వేనయ్యా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని గుళ్ళోకి వెళ్తుంది. ఇక ఒక బెడ్షీట్ తీసుకొని కప్పుకొని అలానే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. ఇక విహారీ కూడా లక్ష్మిని వెతుక్కుంటూ సిటీ అంతా తిరుగుతాడు. లక్ష్మి కనిపించకపోవడంతో విహారీ దిక్కు తోచనే పరిస్థితిలో అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఒక గుడిలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మిని మొదటిసారిగా నేను ఈ అమ్మవారి గుడిలోనే చూశాను. ఈ అమ్మవారే నాకు లక్ష్మికి న్యాయం చేయాలి అని విహారీ మనసులో అనుకొని గుడి దగ్గరకు వెళ్తాడు. అమ్మవారిని చూసి, అమ్మా, లక్ష్మి చీమకు కూడా హాని తలపెట్టదు, అలాంటి లక్ష్మికి ఎందుకమ్మా ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లక్ష్మిని ఎవరైనా బలవంతంగా ఇంట్లో నుంచి పంపించారా, లేకపోతే లక్ష్మి తానంతటా తానే వెళ్ళిపోయిందా? తానంతటా తానే వెళ్ళటానికి కారణం ఏంటి? సహస్ర ప్రెగ్నెంట్ అని తెలిసి లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? నేను నిజంగా ఏ తప్పు చేయలేదమ్మా, సహస్ర కడుపులో బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా అని చెప్పి విహారీ అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడ ఉన్నా నాకు కనిపించేలా చెయ్యి. లక్ష్మిని మొదటిసారిగా చూసింది నీ గుడిలోనే. అలాంటి లక్ష్మి నాకు దూరం అవుతుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. లక్ష్మి ఎక్కడ ఉన్నా నాకు కనిపించేలా చెయ్యి తల్లి అని చెప్పి విహారీ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని లక్ష్మి నా కంటికి కనిపించే వరకు ఈ గుడిలో గంటను కొడుతూనే ఉంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అదే గుడిలో లక్ష్మి అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది. విహారీ గుడిలో అమ్మవారి ముందు గంట కొడుతూ ఉంటాడు. ఇక అలా విహారీ గంట కొడుతూ ఉంటే లక్ష్మికి సడన్గా మేల్కు వచ్చి ఇంత రాత్రి సమయంలో ఆపకుండా గంట కొడుతుంది ఎవరు అని చెప్పి లేచి నుంచొని చూస్తుంది. విహారీ ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు. విహారీ గారు మీరా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. నేను ఇప్పుడు విహారీ గారి కంటికి కనిపించకూడదు. విహారీ గారి కంటికి కనిపిస్తే ఖచ్చితంగా విహారీ గారు నన్ను తీసుకెళ్ళిపోతారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ గంట కొట్టి కొట్టి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అయ్యో విహారీ గారు, నా కోసం మీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారీ గారిని ఎలాగైనా కాపాడాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ గంట కొట్టి కొట్టి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటే విహారీ కూడా అలసిపోయి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతాడు. లక్ష్మి విహారీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మిని వెతుక్కుంటూ వచ్చిన చారుకేశ లక్ష్మిని చూసి అమ్మ లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక లక్ష్మి చారుకేశను చూసి దాక్కుంటుంది. బాబాయ్ కనిపిస్తే బాబాయ్ కూడా నన్ను తీసుకెళ్ళిపోతాడు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక చారుకేశ అమ్మ లక్ష్మి, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. రామ్మ లక్ష్మి, నీ కోసం అక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
విహారి వాళ్ళమ్మ యమునక్క నిన్ను కోడలిగా అంగీకరించిందమ్మా, నా కోడలు ఎక్కడ ఉన్నా తీసుకురమని విహారికి చెప్పిందమ్మా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి చాటుగా దాక్కుంటుంది. చారుకేశ లక్ష్మి కోసం వెతుకుతూ ఉండగా చారుకేశకు లక్ష్మి కనిపిస్తుంది. చారుకేశ లక్ష్మిని వెనక నుంచి చెయ్యేస్తాడు. లక్ష్మి కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా చారుకేశ్ ఉంటాడు. బాబాయ్ మీరా అని లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి ఏంటమ్మా నువ్వు చేసిన పని, ఇంటి నుంచి బయటికి రావాల్సిన అవసరం నీకేంటమ్మా, ఇంత రాత్రి సమయంలో అసలు ఇలా ఒంటరిగా ఏంటమ్మా, రా వెళ్దాం అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. నేను రాను బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే అని చెప్పి చారుకేశ అంటాడు. ప్లీజ్ బాబాయ్ నేను చెప్పేది వినండి అని లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు నాతో వస్తున్నావు, నువ్వు వస్తేనే నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి చారుకేశ లక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇక విహారి గారు అని చెప్పి లక్ష్మి వెనక్కి చూస్తూ ఉంటుంది. ఇక చారుకేశ లక్ష్మిని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు యమున భక్తవచ్చలం లక్ష్మి కోసం కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. చారుకేశవ వచ్చాడు అని చెప్పి యమున సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. చారుకేశవ లక్ష్మి కనిపించిందా అని యమున అడుగుతూ ఉంటుంది. అదిగొక్క నీ కోడల్ని తీసుకొచ్చాను అని చెప్పి చారుకేశ్ అంటాడు. ఇక యమున లక్ష్మిని చూసి లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుని, అమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. రామ్మ నీకోసం మామయ్య గారు ఎదురు చూస్తున్నారు అని చెప్పి లక్ష్మిని తీసుకొని యమున గుమ్మం దగ్గరకు వెళ్తుంది. భక్తవచ్చలం ఎదురు వచ్చి, అమ్మ లక్ష్మి ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయావమ్మా, నిన్నెవరైనా బలవంతంగా పంపించేశారా, లేకపోతే నువ్వే కావాలని వెళ్ళిపోయావా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. పెద్దయ్య అది అది అని లక్ష్మి అంటూ ఉంటే, నీ అంతట నువ్వు వెళ్ళుండవమ్మా, నిన్ను ఎవరో బలవంతంగా పంపించారని అర్థమవుతుంది. ఈ ఇంట్లో అందరికీ ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉందమ్మా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. పెద్దయ్య అని లక్ష్మి అంటూ ఉంటే, అవునమ్మా ఈ ఇంట్లో నీకు నేను గొప్ప స్థానాన్ని కల్పిస్తున్నాను, నా కూతుర్లు ఎంతో, నువ్వు కూడా అంతే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళటానికి వీల్లేదు, ఎవరు నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చూసినా వాళ్లే బయటికి వెళ్తారు, నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, లోపలికి వెళ్ళమ్మా అని భక్తవచ్చలం లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇక అంబిక లక్ష్మిని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు చారుకేశవ విహారికి ఫోన్ చేశావా, లక్ష్మి దొరికిందని చెప్పావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే చేస్తానక్క అని చెప్పి చారుకేశ విహారికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక యమున లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.